ఒక ఊరిలో పెద్ద మూతుబడి ఉన్నాడు. మూతుబడి ఏమండి మీకు నేను భోజనం పెడతానండి నేను అన్నాడు. అంటే ఏంటి ఇవాళ విషయం అంటే, లేదండి మీకు పెట్టాలనుకున్నాను పెడతాను, కాస్త మంచి పరిమాణాలు చేసి మంచి వంటగా చేసి పంపిస్తా అన్నాడు. సరే అలాగా, సరే పంపించన్నాడు. పంపించంటే సరే పొద్దున్న లేచి వంట మనిషిని పెట్టి చక్కగా చేపించి ఆయనకి పొద్దున పూట తీసుకెళ్ళి ఎదరపెట్టాడు. ఎదరపెట్టి ఏం చేశాడు ఆయన, ఆ కుక్కలకి వాటికి వీటికి వేస్తుంటే, ఏంటి స్వామి నువ్వు అట్లా చేస్తున్నావు, మీకు అని వండి తీసుకొచ్చాను, ఇన్ని మధురంగా వంటలు తెచ్చాను, మీరు ఎది తింటారన్నాడు. మీరు ఒక ముసలమ్మ చేలోకి వెళ్ళి ఏరుకొని మిరపతో చేలోకి వెళ్ళి ఏరుకొచ్చి నానబెట్టి అట్టు చేసి తడిగొట్టులో మూట కట్టుకొని కుంటుకుంటా వెళ్తుంటే ఏంట రామ్మ తల్లి అన్నాడు. నిన్ను పెడితే తింటలేదు, ఆయన ఏంటి ఎవరో ముసలమ్మ గొడ్డ పట్టుకొచ్చి చేస్తుంటే ఆయన్ని రమ్మని చేకత్తరా అని చెప్తే, అప్పుడు ఏంటండి స్వామి అన్నాను. లేదు స్వామి, నువ్వు అహంకారంతో పెట్టావు భోజనం, నాకు నేను గొప్పవాడు, నా గొప్పతనాన్ని నిరూపించుకుంటూ పెట్టావు. ఆమె నా ప్రేమతో పొద్దున లేచి చీకటితో లేచి చేలోకి వెళ్ళి పరిగెరుకొచ్చి దంచి అట్టు చేసి తీసుకొచ్చి తడికొట్టులో మూట కట్టి నాకు పట్టుకొస్తుంది. ఆమె గొప్ప నువ్వు గొప్ప అని అడిగితే ఆమె ప్రేమతో చేసింది, నువ్వు అహంకారం చేసావు, నువ్వు నాకు నీ గొప్పతనం నిరూపించుకుంటాకి చేసావు. ఆమె ప్రేమతోటి తింటాడని చెప్పి స్వామి తింటాడని చెప్పి తీసుకొచ్చాను ఆమె. అందుకే ఆమె ఆహారం తీసుకుంటే నాకు అంత మంచిది, మీ ఆహారం అహంకారంతో పెట్టి కాబట్టి అది కుక్కలకి వేస్తానని చెప్పాడు. ఇది పరిస్థితి.